ఒకప్పటి రోజుల్లో ఒక చిన్న అబద్ధం చెప్పాలన్నా చాలా భయపడేవాళ్ళు. అదే ఈ రోజుల్లో వెన్నతో పెట్టిన విద్యలాగా అబద్ధాలు చెప్పేస్తున్నారు. ఒక చిన్న అబద్ధం వలన ఒక పోయింది మన సబ్స్క్రైబర్ వల్ల రిలేటివ్స్ ది. అది ఎలాగో చెప్తాను మన సబ్స్క్రైబర్ మాటల్లో. హాయ్ అక్క, మీ వీడియోస్ డైలీ మిస్ అవ్వకుండా చూస్తుంటాను. మీరు స్టోరీస్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందుకే మా లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్ మీ ద్వారా అందరితో చెప్పాలనుకుంటున్నాను. సో దట్ ఎవరు ఇలాంటి తప్పులు చేయకూడదని. మాది ఒక విలేజ్. మా డాడీ వాళ్ళు మొత్తం నలుగురు, ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఈ నలుగురిలో మా నాన్నకి మా అత్తకి మాత్రమే పెళ్ళయింది. బాబాయిలిద్దరికి ఇంకా పెళ్లి కాలేదు, జాబ్ చేస్తున్నారు. మా చిన్న బాబాయ్ మాత్రం హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. అత్తయ్యకి కూతురుంది. అయితే తన కూతుర్ని మా సెకండ్ బాబాయ్కి ఇచ్చి పెళ్లి చేయాలని కోరిక ఆమెకి ఎప్పటి నుంచో. అదే విషయం ఇంట్లో అందరికి చెప్పింది, కానీ బాబాయ్కి మాత్రం తెలీదు. ఒక రోజు బాబాయి హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మతో ఒక ఫోటో చూపించి, వదిన నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాను, ఎలా ఉంది చెప్పు అని అడిగాడంట. ఆల్రెడీ అమ్మకి అత్త అనుకునే విషయం తెలుసు కదా, అందుకని ముందు ఈ విషయం మీ అమ్మ నాన్నలకు చెప్పు అనింది. ఆ టైంలో అమ్మ బాబాయ్తో ఆ మాట అనిందే, కానీ ఒక పక్క అమ్మకి భయమేసేస్తుంది. ఎందుకంటే ఈ విషయం మా నాన్నమ్మకి కానీ అత్తకి కానీ తెలిసిందో ఇంకా అంతే సంగతులు. కానీ మా బాబాయ్ అయితే ఆ రోజు చెప్పలేదు.